ఫీవర్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఫీవర్ ఎందుకు వస్తుంది? ఫీవర్ అంటే నార్మల్గా రాదు. ఒక టెంపరేచర్ సెట్ పాయింట్ నుంచి రేజ్ అవుతుంది అంటే మన బాడీలో ఏదో మార్పు జరుగుతుంది అని అర్థం. ఆ మార్పు దేని వల్ల వస్తుంది అనేది మనం చూసుకోవాలి. అది వైరస్ వల్లనా, బ్యాక్టీరియా వల్లనా, ఇంకా దేనివల్ల అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జ్వరంతో పాటు ఇంకా కొన్ని లక్షణాలని బట్టి మనం ఫోకస్ ఎక్కడుంది అనేది చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీకు మీరుగా ఇంట్లోనే తీసుకుంటాము లేదా హోమ్ రెమెడీస్తో సరిపెట్టుకుంటాము, డోలో వేసుకొని ఇంట్లో ఉంటాము అన్నట్టుగా కాకుండా, ఇంతకుముందు నేను చెప్పినట్టు సివియర్గా వామిటింగ్స్ అవ్వడము, లేదా కడుపులో నొప్పి రావడము, తలనొప్పి సివియర్గా ఉండటము, యూరిన్ తక్కువ రావడము, ఆయాసం ఇలాంటివి రావడము, లేదా ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ రావడము, రక్తస్రావం అవ్వడము, ఇట్లాంటివి ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అది ప్రాణాపాయ స్థితికి వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. మీరు ఇంటి దగ్గరే టైం అంతా, అంటే మంచి గోల్డెన్ పీరియడ్ అంతా ఇంటి దగ్గర వేస్ట్ చేసుకొని వచ్చి హాస్పిటల్లో సివియర్గా అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసినా లాభం ఉండదు కొన్నిసార్లు. సో అదేదో ముందు జాగ్రత్తగా మీరు కొంచెం బెటర్గా ఉన్నప్పుడే, ఇంట్లో మీరు కొంచెం తినగలిగే స్టేజ్లో ఉన్నప్పుడే మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళు తగ్గట్టుగా దానికి తగ్గట్టు పరీక్షలు చేయించుకొని వాళ్ళు చెప్పిన మందులు వేసుకుంటే సరిపోతుంది.